ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా. ఇదేంటిదంటే మియాపూర్ దగ్గర ఇక్కడ అమ్మాయిలు వాళ్ళందరికీ మాటలు వచ్చు, అన్నీ వచ్చు. కానీ అక్కడ కూర్చొని ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ, కొత్త ఊర్లో వచ్చిన వాళ్ళనే కావచ్చు, తెలియని వాళ్ళకి కావచ్చు, మాటలు రావు అని చెప్పేసి వీళ్ళంతా నార్త్ ఇండియన్స్, వాళ్ళ దగ్గర డబ్బులు అనేవి కలెక్ట్ చేస్తారు. ఇట్లా ఉంటుందండి వీళ్ళది. ఒకవేళ చూద్దాం. ఇప్పుడు ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి కూడా ఇదే పరిస్థితి అన్నమాట. పాపం వాడు ఒకడు వస్తుండు, వాడితో మాట్లాడి ఫండ్ దాని మీద చేపించి ఇక్కడ దాని మీద చేసి చేపిస్తారు. అక్కడ ఎంట్రన్స్ కార్డు కూడా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఇది కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు కూర్చొని దాని మీద చేస్తారనమాట. దీంతో పాటు కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను అబ్జర్వ్ చేసి దాన్ని చేసింది. ఈ బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయి కూడా ఇదే పరిస్థితి, నార్త్ ఇండియన్ వాళ్ళు. ఇక్కడ ఇద్దరు వాళ్ళు ఉన్నారు కదా, ఈ పర్పుల్ కలర్, వీళ్ళు కూడా అదే బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ కలిసి కూర్చొని వచ్చిపోయిన వాళ్ళ దగ్గర 500 అదే చందా అది ఇది అని చెప్పేసి క్యాయో బతా. ఇది పరిస్థితి. ఆర్ఫనేజ్ చారిటీ అని చెప్పేసి అని దాన్ని చేస్తారు. వీళ్ళు రోజులో 3000 4000 ముందే వీళ్ళు రాసుకొని పెట్టుకుంటారు అనమాట. లాంగ్వేజ్ అంతా కూడా సేమ్. ఇది చూడండి పరిస్థితి. ఇగో ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసి కాదు అమ్మాయిలు కదా అని ఎవరేమన్నారు. ఇది నార్మల్ ఇంతకుముందు వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ఉండేది. ఇప్పుడు వాడు చూడండి, వాడు బకరా పాపం. వాడు ఇప్పుడు ఫండ్ దాని మీద చేసి తీసేసుకొని వాడు 100 రూపాయలుగా చేంజ్ ఉన్నాయని వాడి దగ్గర దాని మీద తీసుకుంటున్నాడు. అది తప్పు చేస్తున్నది కాబట్టి అక్కడెక్కడెక్కడెక్కడ జంపు. అరే చూడదో తుజా పైసా నాయకో తుజా. చూడండి ఎట్లా వాడు పైసలు ఇస్తున్నా కానీ పోతున్నాడంటే వాళ్ళు రాంగ్ అన్నట్టే కదా. ఇప్పుడు నేను చూస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి షిఫ్ట్ అన్నమాట పరిస్థితి. ఇది హైదరాబాద్ దందా ఇట్లా ఉంటుంది.